హాయ్. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారు? జగన్ అవుతాడు అనుకుంటున్నాను. అవునా? జగన్ గారే అవ్వాలనుకుంటున్నారా? అవును. ఓకే అండి. సో జగన్ గారు ఇచ్చిన దానిలో ఆరోగ్యశ్రీ పై మీ స్పందన ఏంటి? సరిగ్గా అమలవుతుంది అనుకోవచ్చు? ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చాలామందికి యూజ్ అయింది. మళ్ళా చంద్రబాబు హయాంలో కొంచెం మైనస్లో ఉన్నాయి. దాంట్లో మళ్ళా జగన్ వచ్చిన దగ్గర నుంచి బాగున్నాయి ఇప్పుడు. నేడు సీఎం జగన్ గారు ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం ప్రారంభించబోతున్నారని ఎలా అనిపిస్తుంది? మేబీ మంచిదే కదా అట్లా చేస్తే. దానికన్నా కావాల్సింది ఇంకా ఏముంది, కొత్త కొత్త యాడ్ చేశారు, దానివల్ల యూజే కదా. ఓకే. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఇంటి వద్దకే డాక్టర్లు వెళ్ళి షుగర్, బీపీ, యూరిన్ పరీక్షలు, కంటి పరీక్షలు చేశారు కదా, ఎలా ఉంది అది? అది మంచిదే కదా. ఇప్పుడు యంగ్ అంటే వెళ్తారు, చూపించుకుంటారు హాస్పిటల్స్కి. ఇప్పుడు ఓల్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు వెళ్ళలేరు కదా. వాళ్ళ ద్వారా ఆలోచిస్తే మంచిదే కదా. సో ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ కూడా కొన్ని కొత్తగా ఓపెన్ అయ్యాయి, మరికొన్ని రాబోయే అకాడమిక్ ఇయర్కు ఓపెన్ చేయబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది. మెడికల్ కాలేజెస్ అంటే నాది వచ్చేసరికి ప్రాపర్ బాపట్ల, అక్కడే ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది. దానివల్ల చుట్టుపక్కల డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. ఓకే. సో జగన్ పాలనలో విద్యా రంగానికి, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అంటున్నారు, నిజమే అంటారు అది? అవును, అది 100% షూర్. అది ఇప్పుడు విద్యారంగ పరంగా అంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన, విద్యా దీవెన, మెడికల్ ఫీల్డ్ వచ్చేసరికి 104 సర్వీస్, 108 సర్వీస్ అవి బాగున్నాయి కాబట్టి దాని ద్వారా చెప్పొచ్చు మనం. ఈ టూ కొంచెం మెయిన్గా పర్పస్ అండి ఏపీ. ఆడుదాం ఆంధ్ర అని 26వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు కదా, దానిపై మీ స్పందన ఏంటి? దానివల్ల యూత్కి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా, ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది, మంచిదే కదా అది. ఓకే అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు పెట్టడంపై మీ అభిప్రాయం ఏమిటి? మంచిది అది. దాని గురించి ఏం చెప్తాం, అది అంటే పీపుల్స్లో ఉన్న టాలెంట్ని బయటికి తీస్తాం. అది ఒకటి. ఇప్పుడు అందరూ చదవాలనే లేదు కదా, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అట్లా దానివల్ల మంచిదే, కానీ అది దానివల్ల అయితే చెడేం కాదు. సక్సెస్ అవుతుంది అంటారా అది? మరి సక్సెస్ అవుతుందనే అనుకుంటున్నాం. అంటే యూజ్ అయిన వాళ్ళే, కొంతమందికి యూజ్ అవ్వకపోయినా ఒకరిద్దరి కన్నా యూజ్ అవుతుంది కదా, బెస్ట్ దానివల్ల అయితే. ఓకే అండి. జనవరి నుంచి పెన్షన్ 3000కు పెంచుతున్నారు, అది ఎలా అనిపిస్తుంది? అది అతను చెప్పిన ప్రకారం చేస్తున్నాడు. దాంట్లో చెప్పిన అట్టు ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ వస్తున్నాడు కాబట్టి దాంట్లో చెప్పేది ఏం లేదు. ఇంకా అతను ఒకసారి చెప్తే ఇంకా చేస్తాడు అంతే. ఓకే అండి. మరి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలన అంటున్నారు, అది జరుగుతుందా? జరుగుతుంది. ఇప్పుడు నేను రీసెంట్గానే నా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ తీసుకున్నాను. లాస్ట్ టైం నేను చంద్రబాబు ఉన్నప్పుడు కానీ అంతవరకు మా దగ్గరలో ఉన్న మండలం ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. 1 వీక్ టైం పట్టేది నాకు. ఇప్పుడు నాకు 1 అవర్లో అయిపోతుంది అది. దానివల్ల బాగానే ఉంది నాకు. ఓకే అండి. మరి ఒక ముక్కలో ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరంటారు? జగన్ గారు వస్తారు. చంద్రబాబు నాయుడుకి ఛాన్స్ లేదంటారు? లేదు, 100% అయితే లేదు చంద్రబాబుకి. థ్యాంక్ యూ.